నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం అనే అభూత కల్పనతో ప్రజలను మోసగించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహాలతో శిల్పకళా ప్రదర్శన నిర్వహించిన సూర్య శిల్పశాల నిర్వాహకులు. సంక్షేమం అనే అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలను మోసగించిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సంక్షేమం అనే అభూత కల్పనతో రాష్ట్ర ప్రజలను మోసగించిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్లోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవటానికి కారణం పాలకులకు పాలనపై అవగాహన లేకపోవడమేనని విమర్శించారు. వైసీపీ పాలకుల హామీలు మాటలకు ప్రకటనలకే పరిమితం అయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నేతలు అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారన్నారు. తెనాలి ప్రాంతంలో ప్రజా అవసరాల పట్ల దృష్టి పెట్టకపోగా కనీస సౌకర్యాలను పట్టించుకొని నేతలు ఉండటం దారుణమన్నారు. తెనాలి నందివెలుగు 4 లేన్ల రోడ్లను రానున్న రోజుల్లో మంగళగిరి జాతీయ రహదారి దాకా పొడిగిస్తామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ 10 మందిని ప్రభావితం చేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని మనోహర్ తెలిపారు. సమావేశంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని బుమ్మ, బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథబాబు, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, పెమ్మసాని రవి పలువురు ప్రసంగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం మనోహర్ను పలువురు శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నేతలు, పట్టణ పరిసర ప్రాంతానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతిరోజు మా పార్టీలోనే మా పైన కొంతమందితోటి మాట్లాడించిన ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదరకూడదని విఫల ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము నిలబడింది కేవలం విలువతో కూడిన రాజకీయాల కోసమే. సమాజంలో మన తెలుగు జాతికి ఇంకా అంకిత భావంతో పనిచేయాలనే నమ్మకంతో మేము ఏనాడు కూడా ఒక బార్గెనింగ్ అంశంగా ఉపయోగించలేదు. సీట్ల విషయంలో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కూడా ఎక్కువ సీట్లు రావాలి, రేపటి రోజున ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించాలని అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం నిలబడాల్సింది మన ప్రజల కోసం, ఎన్నికల్లో కలిసి పనిచేద్దాం, అంతేగాని సీట్ల కోసమే మనం ఇప్పుడు మన పొత్తులో ఇబ్బందులు వస్తున్నాయనే మాట బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఆయన వివరించిన తీరు మీరందరూ కూడా చూశారు. సమాజంలో కేవలం మనం ఒక్కలమే వెళ్ళి ఓటు వేసి వస్తామంటే ఈరోజు సరిపోదు. ఎందుకంటే సంక్షేమం అనే ఒక అద్భుత కల్పనతోటి ప్రతి ఒక్కరిని మభ్యపెట్టచ్చు అనే ఆలోచనతో లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళు దాదాపు వృధా చేశారు. వృధాని ఎందుకు అంటున్నానంటే అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. రఘునాథ్ బాబు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సంక్షేమం గురించి గతంలో 83లోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని, 2 రూపాయలకే కిలో బియ్యం అందిస్తామని,
ఆ రోజు వస్త్రాలకి లోటున్నా కూడా జనతా వస్త్రాలు తీసుకొచ్చారు అప్పుడు ఎన్టీ రామారావు గారు. ఈ ఆలోచన ఎందుకంటే మనం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పేదరిక నిర్మూలన కోసం ఖచ్చితంగా ప్రభుత్వం దానికోసం అంకిత భావంతో పనిచేస్తాం, నిధులు కేటాయించుకుంటాం. అంతేగాని సంక్షేమం అనేదే చూపించుకుంటూ దాన్ని మనం బట్టలు నొక్కే కార్యక్రమంగా మార్చేస్తే ఈరోజు ఎంతమంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారో వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రావడం లేదు. రోడ్ల విషయం మీరు అందరూ చూశారు. ఈ రోజున మనం తెనాలి నుంచి విజయవాడకి వెళ్ళాలంటే గతంలో 40 నిమిషాల్లో మనం చేరుకోగలిగేవాళ్ళం. అదే ప్రయాణం ఈ రోజున 1:40 నిమిషాలు పడుతుంది. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఖచ్చితంగా మనం తెనాల్లో బయలుదేరి విజయవాడ చేరే లోపు రోడ్డు మీద ఎక్కడో చోట మనకి 1-2 యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు పాపం మృతి చెందారు ఈ యాక్సిడెంట్స్లో. విజయవాడకి పోయే రోడ్ ఒక్కటే కాదు, గుంటూరుకి వెళ్ళే రహదారి ఏ విధంగా మారిపోయిందో, కొలకలూరు దగ్గర, కాజీపేట దగ్గర నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. చదువుకున్న ఒక మహిళ పాపం కష్టపడి ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బట్టలు కొనుక్కుందామని గత నెల రోజుల్లోనే విజయవాడకి ప్రయాణం చేసుకుంటూ తిరిగి వస్తుంటే కట్టెవరం దగ్గర, వంతెన దగ్గర ఆ అమ్మాయి కూడా పాపం రోడ్ యాక్సిడెంట్లో మరణించింది. డిఎఫ్ఐడి అని బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి నిధులు వచ్చేది. ఏపీయూఎస్పీ అనే ప్రాజెక్ట్ చేసేవాళ్ళం మనం. అందులో తెనాలి మున్సిపాలిటీ ఒకటి. పొదుపు సంఘాలకి నిధులు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఆ కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గానికి మనం కొన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నప్పుడు నేను ఉమ్మగారితో కూడా అప్పుడు కూడా నేను కన్సల్ట్ చేసి ఆమె తీసుకొచ్చిన కార్యక్రమాలు కొనసాగించే విధంగా ముందుకెళ్ళాం. ఐతానగర్ నుంచి వెళ్ళే పొలాట్ ఛానల్, దాన్ని పాదయాత్రి కాలం అంటారు, కష్టపడి ఉమ్మగారు ఆ రోజున శాంక్షన్ చేయించారు. కానీ టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్ జరిగి ఆ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యత నేను అప్పుడు తీసుకుని దాన్ని డెఫినెట్గా పూర్తి చేయాలని తీసుకొచ్చాను. అంతేగాని పదవులు రాగానే గవర్నమెంట్ మారగానే విధ్వంసంతోటే ప్రారంభమైన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రాంతానికి కూడా మేలు చేసినట్టు జరగలేదు. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం వలన నేను పూర్తి చేసుకోలేకపోయాను. మన బిఎస్ఎన్ కాలేజ్ వరకు వచ్చి అది కూడా ఆగిపోయారు. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడాను, తప్పకుండా ఈ రోడ్డుని నందివెలి వరకే కాదు రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరికి అనుసంధానం చేసే విధంగా, అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. ఐపీఎస్ సురేంద్ర బాబు గారి దగ్గర నుంచి, స్పీకర్ గారు చేసినటువంటి మనోహర్ గారి దగ్గర నుంచి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, అనేక మంది మేధావులు ఉన్నటువంటి గ్రామం అది. కాలగొడ్డులో చల్లటి సాయంకాలం ఆ ప్రాంతాల్లో వెళ్తూ ఉంటే చాలా హాయిగా కూడా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ రోడ్నే వస్తే ఆ రోడ్నే వెళ్ళాను, వచ్చాను కూడా. ఈ ప్రాంతం మీది కాబట్టి అత్తవారిల్లైనా కనవారిల్లైనా తెనాలి ప్రాంతం కాబట్టి మీరు గట్టిగా అందరికి బలపరిచి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం లోపాలని చెప్పి మన మనోహర్ గారి యొక్క ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యేగా చేస్తున్నారో, స్పీకర్ గారి హుందాగా ఉన్నారో మీకు అందరూ తెలుసు. నాకు 76 ఏళ్ళు. రాత్రి వెళ్ళొచ్చాను, రేపల్లెలో మాట్లాడాను, మళ్ళీ అక్కడ నుంచి చంద్రబాబు గారు మీటింగ్కి వెళ్ళారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ నుంచి ఇప్పుడు తాలికొండకి రమ్మన్నారు, అక్కడ నుంచి పత్తిపాటు రమ్మన్నారు, వెళ్తున్నారు. ఇది మనోహర్ గారి కోసం, చంద్రబాబు గారి కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం, మన అభ్యుల గెలుపు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం, పరిశ్రమలు మన ప్రాంతానికి రావడం కోసం, మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడం కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకుని పెద్ద మెజారిటీ తోటి మన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గాజు గ్లాసు గుర్తు కాబట్టి మీరు సైకిల్ గుర్తు పైన, గ్లాసు గుర్తు పైన ఓటు వేయమని అందరికీ చెప్తూ మీరందరూ కూడా వస్తారని, దోనేపూడి వారంతా ఏదో ఇవాళ ఆత్మీయ సమావేశమే కాకుండా ఎలక్షన్ అయ్యే వరకు నిద్రపోకూడదు. మీ ఊరి బిడ్డ నుంచున్నాడు, మేమందరం మా బిడ్డగానే భావిస్తున్నాం. నమస్కారం. కష్టపడి 5 నియోజకవర్గాల్లో నేను సురేష్ గారు తిరిగి తప్పకుండా మన పార్టీని గెలిపించే విధంగా మేము కష్టపడతామని మీ అందరి సముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాము. మనందరం కూడా ఒక సైనికులాగా, యోధుల్లాగా పనిచేసి పార్టీని గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నేను తెలియపరుచుకుంటూ, చంద్రశేఖర్ గారంటే
వైసీపీ వాళ్ళకి దడబడుతుందండి. ఎంపీని ఎవరు వేయాలా అని ఇప్పటికి కూడా సతమతమైపోయి ఒకరి తర్వాత ఒకరిని మార్చుకుంటున్నారు. ఎవరిని వేయాలో కూడా అర్థం కావటం లేదు. సార్ అంటే దడ పుట్టిపోతుంది అక్కడ. నిజంగా అట్లాంటి గొప్ప వ్యక్తిని మరి ఎంపీగా రావటం కూడా గుంటూరు జిల్లాకు ఒక ధన్యతగా భావిస్తూ వారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని నేను హృదయపూర్వకంగా తెలియపరుచుకుంటూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన ప్రతి ఓటరు ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు పట్ల అవగాహన పెంపొందించేందుకు పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శేషన్న వివరించారు. మన రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికలు మే 2nd వీక్లో జరగబోతున్నాయి. దానిలో భాగంగా నో ఓటర్ ఈజ్ లెఫ్ట్ అనేటువంటి ఒక స్లోగన్ ఈసారి వచ్చింది. అంటే అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదు అనేది ఈసారి ఎలక్షన్ కమిషన్ గారి స్లోగన్. కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని సిఓ ఆంధ్ర ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్లో మేమందరం కూడా ఇక్కడ ఆర్ఓ గారు మేమందరం కలిసి స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రతి ఓటర్ను కలుసుకుంటున్నాం. ఓటు యొక్క విలువ గురించి చెప్తూ ఓటును సద్వినియోగపరచుకోండి, ఓటు వేయండి అని చెప్తున్నాం. నిన్న కూడా రైల్వే స్టేషన్లో కూడా వెళ్ళి రైల్వే ప్రయాణికులు ట్రైన్లు ఎక్కేవాళ్ళు కానీ దిగేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళతో కూడా సంప్రదించి ఓటు యొక్క విలువను చెప్తూ ఓటు వేయండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా చేయబోతున్నాం. అదేవిధంగా ఇంకా వ్యాపార సముదాయాలలో కావచ్చు, లేకపోతే పార్కులు, ప్లేగ్రౌండ్స్, లేకపోతే స్లమ్స్లో, అలాగే లార్జ్ కాంగ్రిగేషన్ ఎక్కడెక్కడైతే ఉంటారో అలాంటి చోట్ల కూడా ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇంకా టైం ఉంది కాబట్టి సో అందరూ కూడా గమనించండి. మీ యొక్క ఓటును ప్రతి ఒక్కరూ వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని పట్టణానికి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహాల శిల్పకళా ప్రదర్శన శనివారం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని పట్టణానికి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు అంబేద్కర్ విగ్రహాల శిల్పకళా ప్రదర్శన శనివారం నిర్వహించారు. తెనాలి మండలం కంచెర్లపాలెం శివారులోని శిల్పకళా బ్రాంచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన విశేషంగా నిలిచింది. రకరకాల రంగులతో డిజైన్లతో రూపొందించిన అంబేద్కర్ విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విగ్రహాల తయారీలో సూర్య శిల్పశాల ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 2 అడుగుల నుండి 29 అడుగుల వరకు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. తొలిసారి అంబేద్కర్ కూర్చుని రాజ్యాంగం రాస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రతిష్ఠించేందుకు రూపొందించిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాటూరి రవిచంద్ర, శ్రీహర్షులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ తయారీలో తమకు ప్రత్యేక గుర్తింపు రావడం సంతోషకరంగా ఉందన్నారు. కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా విరిగా విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. మరి అవి ఇంటర్నెట్ ద్వారా చూసిన ఇతర రాష్ట్రాల నుంచి, అంటే ఇటీవల గుజరాత్కి కూడా 2 విగ్రహాలు పంపడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మరి మన ఆర్థిక రాజధాని అయిన బాంబేకి 8 అడుగుల మరి కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారు కుర్చీలో కూర్చొని రాస్తున్నట్టుగా బాంబేకి తయారు చేస్తున్నాం. ఇట్లాగే ఎన్నో రాష్ట్రాల నుంచి మరి తెనాలి ఎంతో మారుమూల, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల పట్టణానికి మరి ఎక్కడెక్కడి నుంచో మరి ఇతర దేశాల నుంచే కాకుండా మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మరి విగ్రహాలకు ఇక్కడ రావడం మాకు ఆనందంగా ఉంది. ఆ దిశగా మేము ఎంతో ప్రయత్నం చేసి విజయం సాధించామని భావిస్తున్నాం.
మా దగ్గర అతి చిన్న విగ్రహం దగ్గర నుంచి 29 అడుగుల విగ్రహం దాకా, అంటే దాదాపు అడుగు విగ్రహం దగ్గర నుంచి 29 అడుగుల విగ్రహాలు దాకా మేము విగ్రహాలు రూపొందించడం జరిగింది. ఇంకా మున్ముందు 100 అడుగుల విగ్రహం తయారు చేయడానికి అవసరమైన మరి టెక్నిక్స్ అన్నీ రూపొందిస్తున్నాం. రవిచంద్ర, శ్రీహర్ష మరి 3D టెక్నాలజీ కూడా మరి వాళ్ళు నేర్చుకున్నందువల్ల ఒక పెద్ద 100 అడుగుల విగ్రహం తయారు చేయాలంటే ఇంకా ఒక 5X మిషన్, 3D టెక్నాలజీతో పాటు 5X మిషన్ కావాలి. అది కూడా మేము కొనుగోలు చేసాం. త్వరలో అది తెనాలి పట్టణానికి రానుంది. తెనాలి పట్టణానికి కనుక వస్తే మరి మన గుంటూరు జిల్లాలో 3D టెక్నాలజీ ఉపయోగించి విగ్రహాలు తయారు చేయటం మరి ఈ ప్రాంతానికి సూర్య శిల్పశాల ద్వారా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాం. మనం ఎప్పుడు చూసే నిలబడిన అంబేద్కర్ విగ్రహమే కాకుండా వారిని డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ కూర్చున్న స్టైల్లో మేము ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. దానికి మాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో రాజ్యాంగం రాసిస్తున్నట్లు, అలాగే రాజ్యాంగాన్ని బోధిస్తున్న కుర్చీలో కూర్చొని బోధిస్తున్నట్లు అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబేద్కర్ విగ్రహాలని ప్రత్యేకంగా మేము తయారు చేసాము. వీటి ద్వారా మన రాష్ట్రానికి కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా మాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఈ విగ్రహాలని, అంటే రెగ్యులర్గా అందరూ నిలబడిన స్టైల్లో చూస్తున్నారు కాబట్టి కొత్తగా కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ కూర్చున్న విగ్రహాలని, పార్లమెంట్ మీద కూర్చున్న అంబేద్కర్ విగ్రహాలను పెట్టడానికి మొక్కు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్కి 2 విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు బాంబేకి కూడా కాంస్య విగ్రహం తయారు చేస్తూ ఉన్నాము. ఈ సో డిఫరెంట్ సైజ్ 2 feet నుంచి అరౌండ్ 7 feet, 9 feet, 12 feet, 16 feet, ఇటీవల 29 feet కూడా మేము అంబేద్కర్ విగ్రహాలని ప్రత్యేకంగా తయారు చేసాము. ఈ అంబేద్కర్ విగ్రహాల ద్వారా మాకు ప్రత్యేక గుర్తింపు రావడం, అలాగే మేము కూడా అంబేద్కర్ విగ్రహాలని ప్రత్యేకంగా అందరూ చేసే విధంగా కాకుండా ప్రత్యేకంగా ప్రజెంట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇప్పుడు కూడా ఇంకా వాకింగ్ స్టైల్లో కానీ, అలాగే లాయర్గా ఉన్న ఈ విధంగా కూడా విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. ఇట్లాగే కాకుండా ఐరన్ స్క్రాప్లో కూడా వీరి విగ్రహాన్ని తయారు చేసి ఐరన్ స్క్రాప్లో ఒక మనిషి విగ్రహాన్ని, అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజెంట్ చేసామన్న గుర్తింపు కూడా మాకు లభించింది. అంబేద్కర్ విగ్రహం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనాటమీతో దాన్ని చేయడం జరిగింది. ఇలాగే ఇప్పుడు కొత్తగా మేము 3D ప్రింటింగ్ అనే కాకుండా 3D టెక్నాలజీని, 3D స్కానింగ్ అండ్ టెక్నాలజీని అన్నీ అడాప్ట్ చేసుకొని ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేసాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహాలు ఇంకా రియలిస్టిక్గా, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్చర్తో మనం ప్రొడ్యూస్ చేయగలమని నేను సదరంగా చెప్తున్నాను. అలాగే చిన్న విగ్రహాలే కాకుండా, ఒక అంగుళం నుంచే కాకుండా 150 ఎత్తు కూడా నేను అదొక లిమిట్ అని చెప్పాము. లిమిట్కి అద్దు లేకుండా చేయగలిగే సత్తా మేము చూపిస్తామని, అలాగే దానికోసం 5 మెషిన్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 3D ప్రింటింగ్ టెక్నాలజీని కానీ అడాప్ట్ చేసుకొని త్వరలో ఇక్కడే కంచెలపాలెంలో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ని మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలోని 4వ వార్డు నరేంద్రదేవ కాలనీలో గత 3 రోజులుగా కొలుపులు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ శనివారం సాయంత్రం ఆ కొలుపుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 4వ వార్డు నరేంద్రదేవ కాలనీలో జరుగుతున్న కొలుపుల కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ శనివారం పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ముందుగా వార్డుకు విచ్చేసిన శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్కు వార్డు ప్రజలు కనక తప్పిట్లతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శివకుమార్ పోతురాజు గంగానమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజులుగా వైభవంగా జరుగుతున్న కొలుపుల కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు తనకు, కాలనీ వాసులకు, నియోజకవర్గ ప్రజానికానికి ఉండాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికే తాను ఈ కొలుపులో పాల్గొన్నట్టు తెలిపారు. రాను రోజుల్లో కాలనీ వాసుల ఇళ్ల పట్టాల సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని అన్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు సమైక్యంగా భక్తితో నిర్వహించుకునే ఈ కొలుపుల్లో తమ అభిమాన నాయకుడు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. తాము ఎప్పుడూ శివకుమార్కు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 4వ వార్డు సంబంధించి నరేంద్రదేవ్ కాలనీలో ఇక్కడ ఎంతో ఆచారంగా పోతురాజు గంగానమ్మ తల్లి ఉత్సవాల్ని 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం గంగానమ్మ పోతురాజు గారి ఆశీస్సుల్ని తీసుకోవటం కోసం. వారిద్దరు ఆశీస్సులు నాకు, నాతో పాటు కాలనీ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని
నేను పోతురాజుని గంగానమ్మ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఈ కాలనీ వాసులు ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ పట్టాలకు సంబంధించి కోరుకుంటా ఉన్నారో దాన్ని చేసే విధంగా ఆ పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి, ఈ కాలనీకి ఉంటాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ కాలనీ వాసులందరికీ మీరు చూపించిన అభిమానాన్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో చూపుతానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కొలుపుల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి అమ్మవారి, పోలేరమ్మ అమ్మవారి తల్లి, పోతురాజు స్వామి కొలుపులు జరుగుతుండగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుల శివకుమార్ గారు ఏదైతే ఈ కాలనీ ఉందో కాలనీకి వచ్చి ఈ కొలుపుల్లో పాలు పంచుకొని ఆయన యొక్క దాతత్వాన్ని పురస్కరించుకోవడం ద్వారా ఏదైతే వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ఎస్టీలు ఈ యొక్క అభ్యున్నదానికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాం. జరగబోయినటువంటి సంస్థల ఎలక్షన్లో మరి మీరందరూ కూడా మరి స్థానిక నాయకులుగా ఉన్నటువంటి లోకల్ శివన్న అని చెప్పుకునేటటువంటి అభ్యర్థి, మనకు తల్లో నాలుగులాగా ఉండేటువంటి అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన అఖండ విజయంతో గెలిపించుకొని మన యొక్క కృతజ్ఞతను చాటుకోవాల్సిందిగా ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి జగనన్నకు కానీ శివన్నకు కానీ ఫుల్ మెజార్టీతో గెలిపించుకోవాలనే మా ఆశయం. ఈరోజు చూడండి, ఒక గంటలో మాకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ గంటలో మేము ఎలువెల్లాడిపోయాం. ఫ్యాన్ లేకపోతే మేము బతకలేము. జగనన్న ఉండాలి, శివన్న ఉండాలి. మాకు తప్పకుండా ఫుల్ మెజార్టీతో మా శివన్న మళ్ళీ మంత్రి అయ్యి మా ముందుకు రావాలి. ఆయన ఆశయాలు మట్టుకు మా అందరి మీద కురిపించాలి. మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను 1977 నుండి పోరాటం చేస్తున్నా క్వార్టర్స్ల గురించి. అప్పుడు మా తాతలు మా తండ్రులు బాధపడేవారు. మేము మున్సిపాలిటీలు పనిచేసి వచ్చి అలిసిపోతే మాకు సొంత ఇల్లు అనేది లేదని చెప్పి వాళ్ళు బాధపడేవారు. ఇది మట్టు తప్పకుండా ఎంతమంది ఎన్ని యుగాలు తిరుగుతున్నా కూడా మీలాంటి వ్యక్తులైతే మాకు దొరకలేదు. దొరికారు కాబట్టి మాకు ఈ నివాసాలు సొంత పట్టాలు ఇచ్చి మాకు కూడా ఆదుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మరి శివన్నకి నేను మనవి చేసుకుంటున్నాను. స్థానిక బోస్ రోడ్లో శ్రీ సీతారామ మందిరంలో 92వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో 92వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, శాంతి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతమంతా చలువ పందిళ్లు వేసి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి వైదిక క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు అగ్నిహోత్రం నరసింహాచార్యులు మాట్లాడుతూ 92వ వసంత నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిరోజు శాంతి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం రామాయణ ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినమైన 17వ తేదీ బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుందని భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ప్రభల సూర్యనారాయణమూర్తి, కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి సభ్యులు పర్యవేక్షించారు. ఆజానుబాహుం అరవిందదాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భక్త మహాశయుల విజ్ఞప్తి, ఇక్కడ హనుమాన్ చౌక్ సీతారామ మందిరం నందు క్రోధినాహోత్తర శ్రీరామ వసంత నవరాత్రోత్సవ మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఇవాళ రోజు 5వ రోజు పంచమి తిథిగా శనివారం నాడు జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి శాంతి కళ్యాణములు, ప్రతినిత్యము కూడా పూల అలంకారములు, తర్వాత రామాయణ పారాయణ, రామాయణ ప్రవచనము, సాయంకాలం పూట హరికథా కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఇది అనాదిగా వస్తుంది. ఇది 92వ సంవత్సరంగా పరిగణించారు. వసంత నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలకు కావాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై చేసినటువంటి నిరాధారమైన ఆరోపణలపై చర్చించేందుకు తాను సిద్ధమని, నక్కా ఆనందబాబు లేదా టీడీపీ అధినేత చంద్రబాబు చర్చకు సిద్ధమా అని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనపై చేసినటువంటి నిరాధారణమైన ఆరోపణలపై చర్చించేందుకు తాను సిద్ధమని, నక్కా ఆనందబాబు లేదా టీడీపీ అధినేత చంద్రబాబు చర్చకు సిద్ధమని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు సవాల్ విసిరారు. శనివారం వేమూరు మండలం చావలిలో విలేకరులతో మాట్లాడుతూ తానేదో పారాచూట్ ద్వారా నియోజకవర్గానికి దిగుమతి అయినట్లు పేర్కొంటున్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు, నారా లోకేష్ మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన
బామ్మద్ది బాలకృష్ణ అనంతపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాసేవ చేసేందుకు వేమూరు నియోజకవర్గానికి రావడం జరిగిందన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆనందబాబు ప్రజలకు అందుబాటులో లేకుండా గుంటూరులో ఉంటూ కేవలం ఓట్ల సమయంలోనే నియోజకవర్గానికి వస్తారని ప్రజలు తెలియజేస్తున్నారని వివరించారు. తాను 4 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని ఇక్కడే కాపురం ఉంటున్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని, అటువంటి వ్యక్తిని సైకో జగన్ అంటూ అవాకులు చవాకులు పేలితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు, వారి అధినేత చంద్రబాబు నాయుడు తమను దండుపాళ్యం బ్యాచ్గా విమర్శిస్తున్నారని, ఎవరు రౌడీ షీటర్లో ఎవరు దండుపాళ్యం బ్యాచ్లో ప్రజల్లో తేల్చుకుందామన్నారు. తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్న సందర్భాలను ఓర్చుకోలేక తనపై అక్కసుతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని వరికుటి అశోక్ బాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఆరోపించారన్నారు. సమావేశంలో ఎంపీపీలు ఎల్లమాటి మోహన్ రావు, జాలాది రూబెన్, రాపర్ల నరేంద్ర, పార్టీ నాయకులు బొల్లిముంత ఏడుకొండలు, గాజుల మోహన్, గోపాలం రాము, పెరికల పద్మారావు, విష్ణుమలికల వెంకటరెడ్డయ్య, గాజుల భాను తదితరులు ఉన్నారు. జన్మభూమి కమిటీలను పెట్టి పెత్తందారులను ఊరికి 5 పెత్తందారులు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి చేతులు కట్టుకుంటేనే నువ్వు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇచ్చావు. అంతకంటే ఇచ్చిన సంక్షేమాలే లేవు. అసలు మీరు సంక్షేమాలు ఇస్తున్నారని అనడానికే లేదు. ఆ రేషన్ కార్డు కూడా మీ జన్మభూమి కమిటీల దగ్గర పెత్తందారుల దగ్గర రాక్షస పాలన. అంటే వాళ్ళ వాకిట్లో వాళ్ళ ముంగిట్లో మోకాళ్ళ మీద చేతులు కట్టుకొని నిలబడితేనే, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికితేనే, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తేనే వాళ్ళకి ఆ రేషన్ కార్డులు కానీ ఆ పింఛన్లు కానీ ముందోడు చచ్చిపోతే వెనకోళ్ళకి ఇస్తావు. ఎవరిది రాక్షస పాలన? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు బడికి పోవట్లేదు, డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, వాళ్ళు కూలికి తీసుకెళ్తున్నారు పిల్లలని చెప్పేసి బడికి పంపిస్తే అమ్మఒడి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది రాక్షస పాలన. కాలవల పక్కన తాటాకుల గుడిసెలు వేసుకొని వాళ్ళు 50-60 సంవత్సరాల నుండి వాళ్ళ జీవితకాలం ఆ తాటాకుల నీళ్ళలోనే బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాలకి ఈరోజు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం అనేది రాక్షస పాలన. ఒక సిస్టంలో నడుస్తూ ఉంది ఇప్పుడంతా కూడా. కానీ నువ్వు నీ కోటరీ మొత్తం కూడా దోపిడీ చేశారు. అది రాక్షస పాలన. రాక్షస పాలన అంటే 50 రూపాయలకు మందు ఇచ్చానని అంటావు. మందు అలవాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ సారా అలవాటు చేసి సారా చంద్రబాబు నాయుడు అయినటువంటి నువ్వు మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు. చెప్తారో మీ నక్క ఆనందబాబు గారు చెప్తారో, నేను చెప్తున్నా, పారాచూట్ వేసుకొని రాలా. 144 వెహికల్స్లో నన్ను కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లతో సహా ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చారు. ఒక్కొక్కళ్ళు 500-1000 రూపాయలు చందా వేసుకొని వాళ్ళు కారులు తీసుకొని వాళ్ళ కారుల్లో నన్ను ఎక్కించుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ పోయించకుండా తీసుకొచ్చి ఈ వేమూరు నియోజకవర్గానికి వీళ్ళందరికీ నన్ను వాళ్ళు కొండేపి నియోజకవర్గం నుంచి తీసుకొని వస్తే పారాచూట్లో నుండి వచ్చిందని చెప్పేసి చెప్తావా? అవినీతికి సంబంధించి ఎక్కడెక్కడ నక్క ఆనందబాబు అవినీతి చేశాడో మొత్తం తీశాను. మొత్తం దాని గురించి కూడా మాట్లాడతా. అంతేగాని ఊరక దండుకోవాలని బ్యాడ్చి దిగింది. ఇది డెల్టా వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ మంచితనాన్ని మీరు మోసం చేసి ఎక్కడ ఓట్లు వేయించుకొని ఎక్కడో ఉంటున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 21 సీటుని పరిమితమై అందులో 12 సీట్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకిచ్చి మరి ఏం చేయాలని, ఈ సామాజిక వర్గాన్ని ఏం చేయాలని ఎటువంటి తీసుకొని వెళ్తున్నారు? తెలుగుదేశానికి తీసుకెళ్లేసి పార్టీని, ఆ కార్యకర్తల్ని, ఆ చిన్న ఆ హృదయాలని తాకట్టు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టి ఏమి జరుగుతుంది? ఈ ఎన్నికలు తాకట్టు పార్టీలన్నీ కూడా ఒకటైతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి లోకేష్ బాబు గారు వీళ్ళని క్షమించను,
ఖబర్దార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానించారో అంతకంటే ఎక్కువ అవమానించారు. ఈ రోజున కాపు సామాజిక వర్గం నమ్మేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశానికి ఆ సైకిల్ గుర్తుకి రంగా గారిని చంపినటువంటి సైకిల్ గుర్తుకి ఓటేసే పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని శ్రీశ్రీ మీడియా టాలెంట్ ఎక్స్ప్రెస్ TV7 ఇండియా న్యూస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రదానం చేసే అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుని ఈ సంవత్సరం సీనియర్ జర్నలిస్ట్ అంబటి శ్యాంసాగర్ ప్రదానం చేశారు. శనివారం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ రీడింగ్ కాన్ఫరెన్స్ హాల్లో టాలెంట్ ఎక్స్ప్రెస్ శ్రీశ్రీ మీడియా TV7 ఇండియా న్యూస్ అధినేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును సీనియర్ జర్నలిస్ట్ అంబటి శ్యాంసాగర్కు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి సాహసంతో కూడుకుందని, ఎంతో కష్టపడితే గానీ ఈ స్థాయికి చేరి అవార్డు అందుకోవడం జరగదని శ్యాంసాగర్ను ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని ఈ అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. టాలెంట్ ఎక్స్ప్రెస్ అధినేత కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఈ అవార్డును అర్హత కలిగిన వారికి అందజేయడం జరుగుతుందని, అంబేద్కర్ పేరుతో ఈ అవార్డు అందజేయడం ఆ మహానుభావుని యొక్క త్యాగాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అవుతుందని అన్నారు. అంబేద్కరేట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ త్యాగనీతిని గుర్తుంచుకొని అవార్డులు ప్రకటించి అందజేయడం తెనాలి జర్నలిస్టులు నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమని అన్నారు. సామాజిక సేవలో తమదైన ముద్ర వేసుకున్న జర్నలిస్టులకు అవార్డును ప్రదానం చేయడం ఉదాహమని అన్నారు. పురస్కారం అందుకున్న అంబటి శ్యాంసాగర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఈ పురస్కారం అందుకోవడం తన జీవితంలోనే అతి గొప్ప పురస్కారంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవార్డును అందజేసిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC ఉపాధ్యక్షుడు ఎస్ గురుబ్రహ్మం, కనపర్తి డేవిడ్, బాబురావు, పుట్ల పున్నయ్య, శేఖర్, ఉన్నం భూషణం, మేకడ సుబ్బారావు, గుమ్మడి ప్రకాశ్రావు, NJ శాముల్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని టాలెంట్ ఎక్స్ప్రెస్ అండ్ శ్రీశ్రీ మీడియా శ్రీకాంత్ గారు, అలాగే TV7 ఇండియా న్యూస్ పుట్ల పున్నయ్య గారు, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించడం మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల్లో నేను కూడా పాల్గొనటం, నా ద్వారా కూడా వారికి వివిధ రంగాల్లో సేవలు అందించిన మరి ముఖ్యులకి, జర్నలిస్ట్ మిత్రులకు కూడా అభినందనలు తెలియజేశాము. నేను అందజేశాను వాళ్ళకు కూడా ఇవన్నీ. అయితే ఈ 2024లో ఈ మహనీయుని అవార్డు నాకు దక్కుతుంది అనుకోవడం అసలు నాకు కలగా ఉంది. మన చదువు ద్వారానే దేనైనా సాధించవచ్చని అటువంటి మహా ఉద్యమకారుడు, మహానేత, మరి ఈరోజు అందరూ పూజ చేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు నాకు రావటం, మరి ముఖ్యంగా నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈ అవార్డుకి నన్ను ప్రతిపాదించిన కనపర్తి రత్నాకర్ గారికి మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అదేవిధంగా TV7 మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్సలెంట్ అవార్డు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డుని తీసుకున్నటువంటి అంబటి శ్యాంసాగర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి 3 సంవత్సరాలుగా ఈ అవార్డుని టాలెంట్ ఎక్స్ప్రెస్ వారు మరి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక మంచి వ్యక్తిని, మరి అభ్యుదయవాదిని, మరి పత్రికా రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా శ్యాంసాగర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ 3 సంఘాల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎడిటర్ అనపర్తి రత్నాకర్ గారు, అదే విధంగా శ్రీశ్రీ మీడియా నిర్వాహకులు మునిపల్లి శ్రీకాంత్ గారు, అదేవిధంగా TV7 న్యూస్ ఇండియా పున్నయ్య గారు, వివిధ వ్యక్తుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేది చేయటం జరిగింది. ఇంటర్మీడియట్ మరి రిజల్ట్ వచ్చిన సందర్భంగా అందులో మరి ఎక్కువ స్కోర్ 970 మార్కులు 72 మార్కులు వచ్చిన సందర్భంగా మరి నన్ను విద్యార్థిని పేరు ప్రభావతి, వారికి దానిలో భాగంగా ఈరోజు నేను కూడా మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పురపాలక
సంఘ పరిధిలోని పన్ను చెల్లింపులను యజమానులు ఏప్రిల్ 31వ తేదీలోపు చెల్లిస్తే 5% రిబేట్ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని పన్ను చెల్లింపులను యజమానులు ఏప్రిల్ 31వ తేదీలోపు చెల్లిస్తే 5% రిబేట్ను పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్ను చెల్లింపులను నిర్ణీత సమయంలోపు చెల్లించినట్లయితే పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు పురపాలక సంఘ అభివృద్ధికి తమ వంతు తోడ్పడిన వారవుతారని కమిషనర్ శేషన్న కోరారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించినటువంటి మన పట్టణంలో 36,234 అసెస్మెంట్లు ఉన్నాయి. వీటన్నిటి కూడా సంబంధించి ఈ సంవత్సరం డిమాండ్ నోటీసులు ప్రింట్ అయినాయి. అవన్నీ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయింది డిస్ట్రిబ్యూషన్. సో మీరందరూ కూడా మా యొక్క సచివాలయాల నుంచి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీస్ ఇతర సెక్రటరీలు వచ్చి డిమాండ్ నోటీసులు అందించినప్పుడు వాటిని గమనించుకొని ట్యాక్స్లు ఈ మంత్లోనే పే చేయగలిగితే కనుక మొత్తం అంటే సంవత్సరంలో ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కూడా ఏప్రిల్ చివరి లోపల పే చేయగలిగితే కనుక 5% రిబేట్ ఉంది. సో ఈ యొక్క రిబేట్ను ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకుంటే కనుక ఇక్కడ చక్కగా వసూళ్ళు అవుతాయి. వసూలైనటువంటి ప్రతి రూపాయిని కూడా మన పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఇట్లా చేయగలసి మీ అందరికి విన్నవించుకుంటూ ట్యాక్స్లు సకాలంలో క్లియర్ చేయాల్సి కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈ వేడుకల్లో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి సంకలనం చేసిన ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ జయంతి మహోత్సవాల్లో భాగంగా సామాజిక ఉద్యమకారులు కీర్తిశేషులు కనపర్తి యేసురత్నం జీవితంపై పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనాన్ని ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అనే పేరుతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాన్ని సంకలనం చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం తెనాల్లోని పొట్టిశ్రాములు పార్క్ నందు గల కమ్యూనిటీ హాల్ నందు జరిగే ఈ జయంతి కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పలువురు దళిత మేధావులు సామాజిక ఉద్యమకారులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ అభిమానులు, దళిత నాయకులు, సామాజిక ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సేవా ట్రస్ట్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె అబ్రహాం లింకన్, దోబా సందీప్, పాముల దాస్, కనపర్తి మోహన్ రావు, మోపర్తి సుధాకర్, ఎండ్రపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని రేపు సాయంత్రం 6 గంటలకి తెనాలి ఐతనగర్లోని పొట్టి శ్రీరాములు పార్కులో జయంతి మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ జయంతి మహోత్సవంలో మరి సామాజిక ఉద్యమ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ శ్రీ కనపర్తి యేసురత్నం గారు మరి డిసెంబర్ మాసం 19వ తారీఖున మరణించారు. ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో మరి దళిత ఉద్యమాలకి ఊపిరిగా ఉన్నాడు. మరి ఆయన గురించి డాక్టర్ స్వరూపరాణి గారు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అనేటువంటి ఒక గ్రంథాన్ని మరి రచించడం జరిగింది. ఆయన యొక్క దళితుల పట్ల, దళితులకు ఆయన చేసినటువంటి సేవలను పురస్కరించుకొని ఈ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి సందర్భంగా మరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి వందలాదిగా ప్రజలందరూ పాల్గొంటూ ఉన్నారు. కనుక అందరూ ఆ యొక్క సమావేశంలో, ఆ మీటింగ్లో పాల్గొని దాన్ని విజయవంతం చేసి మరి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకొని మరి మన నాయకుడైనటువంటి కనపర్తి యేసురత్నం గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ కనపర్తి యేసురత్నం అనే ఒక చిన్న బుక్లెట్ పుస్తకాన్ని మరి స్వరూపరాణి గారు, ఆమె నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఆమె సంకలనంతో అనేక మంది ఆయనతో పనిచేసిన దళిత ఉద్యమ నేతల యొక్క విట్నెస్లు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు,
ఆయన యొక్క ఆదర్శ జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన అనేక వ్యాసాల సంకలనమే ఆ పుస్తకం. ఈ సందర్భంగా మనందరం కూడా అక్కడ మన యొక్క కర్తవ్యాన్ని తెలుసుకోవడం కోసం ఆ సభ దోహదం చేసిందని కోరుకుంటూ, దాంట్లో ప్రముఖ దళిత నాయకులందరూ కూడా పిల్లి విద్యాసాగర్ గారు కావచ్చు, అదేవిధంగా వేము సమత, అదేవిధంగా స్వరూపరాణి గారు, స్వర్ణలతాదేవి గారు, అనేక మంది దళిత ఉద్యమంలో మన దళిత మహాసభలో కావచ్చు అనేక పోరాటాల్లో పాల్గొన్న గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా మనతో ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి ఆ సభలో మీరు అందరూ పాల్గొని ఆ సభను మీరు భావించి రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ మృతి చెందిన పట్టణానికి చెందిన కట్వరపు జ్యోతి అనే మహిళ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో సభ్యులు శనివారం దహన సంస్కారాలు నిర్వహించారు. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతూ మృతి చెందిన పట్టణానికి చెందిన కట్వరపు జ్యోతి మహిళ మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో సభ్యులు శనివారం దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్ర శ్రీను మాట్లాడుతూ నిరాశ్రయ అయిన జ్యోతి మృతదేహానికి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సభ్యులు చిండ్రావురు మహాప్రస్థానం నందు ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అనాథ నిరాశ్రయులైన మృతదేహాలకు ఉచిత అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవా సమితి సభ్యులు మౌలాలి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సాయం చేయటం కన్నా మరొక గొప్ప కార్యక్రమం లేదన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మహిళ జ్యోతి మృతదేహానికి సంప్రదాయ పద్ధతిలో ఉచితంగా దహన సంస్కారాలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు అక్కల రమేష్, పోతురాజు, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మృతి చెందితే వారి యొక్క పార్థివ దేహాలని స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా దానమైతే దానం, కరణమైతే కరణం ఈ యొక్క శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. మరి కరోనా లాంటి విపత్తి పరిస్థితుల్లో కూడా మరి వందలాది బాడీలని స్వచ్ఛందంగా చేసిన సంస్థ నేడు మరి తెనాలి గాంధీ చౌక్లోని గ్రంథాలయం పక్క సందులో గల వేణుగోపాల స్వామి గుడి వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఆడ అద్దుకుంటూ మరి వంట చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. వాళ్ళ తల్లి, 2 కుమార్తెలు వాళ్ళు ఉన్నారు. అందులో కుమార్తె కటివరపు జ్యోతి అనే ఆమె మరి పెళ్లి కాలేదు ఎవరు కూడా. అమ్మాయి చనిపోగా అనారోగ్యంతో మృతి చెందారు. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ మరి మృతి చెందారు. వారి తల్లిగారు వారి ఇంకో కుమార్తె వాళ్ళ విజ్ఞప్తి మేరకు మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి తెలియపరిచారు. వారికి నానేవాళ్ళు ఎవరు లేరు, మాకు కొద్ది సాయం ఉండి ఈ యొక్క కరణం కార్యక్రమం చేసి పెట్టండి అని చెప్పి అనగా ఏమన్నా మా యొక్క సేవా సమితి సభ్యులందరికీ కూడా మరి ఫోన్ చేయడం జరిగింది. మరి గుంటూరులో ఉన్నారు స్వామి జ్ఞానప్రసన్న గారి ఆశ్రమం వద్ద. అక్కడి నుంచి మరి ఇప్పుడు ఎమ్మెల్యే మరి రమేష్ గారు కూడా ఇక్కడ సేవకులు తక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే ఫోన్ చేయగానే గుంటూరు నుంచి కూడా ఎమ్మెల్యే వచ్చారు రమేష్ గారు. ప్రత్యేకంగా రమేష్ గారు ధన్యవాదాలు. శ్రీ శివలింగేశ్వర భక్తబృంద సేవా సమితి స్థాపించిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమం నిర్విరామంగా అన్ని కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నాం. అందులో భాగంగానే అనాథ మరియు కరోనా సేవాదహన సంస్కరణ కార్యక్రమంలో ఈరోజు కట్టివరపు జ్యోతి సుమారుగా 40 ఏళ్ళు ఉంటాయండి. అనారోగ్యంగా చనిపోయారు. వారు చిండ్రావురు రైల్వే గేట్ దగ్గరే ఉండేది. మరి వారు నిస్సహాయులు. వారు మా అధ్యక్షుల వారికి ఫోన్ చేసి ఇలా అనారోగ్య కారణంగా మా అమ్మాయి చనిపోయిందండి, కొద్దిగా మీరు కార్యక్రమం చేసి పెట్టండి అంటే ఏమంటే మా అధ్యక్షుల వారు మాకు తీసుకొని వెళ్ళి ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేసామండి. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం అనే అభూత కల్పనతో ప్రజలను మోసగించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సార్వత్రిక ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న. వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు.
ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.